హాయ్ ఎవ్రీవన్. ఆకుకూరలు ఇష్టపడని వాళ్ళు కూడా ఈ టొమాటో చుక్క కర్రీనైతే గనక చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపులన్నీ వేసేసుకోండి. నేను ఇంట్లో స్వామి ఉన్నారు కాబట్టి వెల్లుల్లి, ఉల్లిపాయ స్కిప్ చేశా. పోపులో వెల్లుల్లిపాయలు వేసుకోండి. టమాటాకి ముందు ఆనియన్ వేసుకోండి. అన్నీ వేగిన తర్వాత నీట్‌గా క్లీన్ చేసుకున్న చుక్కకూరని ఇందులో వేసేసుకొని ఒకసారి కలుపుకొని, ఇందులో టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని, మిగిలిన చుక్కకూర కూడా వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోండి. ఆకుకూరలనేవి వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ కాబట్టి చాలా తొందరగా ఉడికిపోతాయన్నమాట. పిల్లలు కూడా ఇది కొంచెం పుల్లగా ఉంటది కాబట్టి చాలా ఇష్టంగా తింటా ఉంటారు. ఒక 5 మినిట్స్ మూత పెట్టిన తర్వాత తీస్తే మనకి చక్కగా మగ్గిపోయి ఉంటది. ఇంకొక 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇలా మొత్తం అంతా మగ్గిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ కారాన్నయితే యాడ్ చేసుకోండి. బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే గనక మనకి టొమాటో చుక్కకూర కర్రీ రెడీ అయిపోతది. ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టకంటేనే 2 డేస్ అయితే గనక నిల్వ ఉంటదనమాట. అన్నం, చపాతీల్లోకి సూపర్ కాంబినేషన్‌లో ఉంటది. ఒకసారి ట్రై చేయండి.